నమస్తే అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ మీ. ఈరోజు మనం మన వాళ్ళకి 4 ట్రేడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనం కాల్ సైడ్ ట్రేడ్ ఇవ్వడం జరిగింది. ఒక చిన్న టార్గెట్ అనేది 15 పాయింట్స్. ఎప్పుడైతే టార్గెట్ రీచ్ అయిందో అక్కడి నుంచి మనం డౌన్ సైడ్ ట్రేడ్ ఇవ్వడం జరిగింది పుట్ సైడ్కి. సో అది ఒక 60 పాయింట్స్ అయితే మనకి టార్గెట్ ఇవ్వడం అయితే జరిగింది. సో నేను వీడియో ఫాస్ట్ మోడ్లో పెట్టేశాను కదా, సో మీకు కనిపించకపోవచ్చు. నేను ఒక షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. మన వాళ్ళకి పంపిన స్క్రీన్ షాట్స్ ఒక ట్రేడ్ ఇచ్చే ముందు ట్రెండ్ టార్గెట్ రీచ్ అయిన తర్వాత కూడా పంపడం జరిగింది. ఆ షార్ట్ వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. సో ఎప్పుడైతే మార్కెట్ పుట్ సైడ్ ఇచ్చిన తర్వాత 60 పాయింట్స్ టార్గెట్ ఇచ్చిందో దాని తర్వాత మళ్ళీ బయింగ్ సైడ్కి అయితే షిఫ్ట్ అయింది. సో బయింగ్ సైడ్ షిఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ కాల్ సైడ్ మళ్ళీ ట్రేడ్ అవ్వడం జరిగింది. ఇది కూడా ఒక 30 to 40 పాయింట్స్ అయితే మంచిగా టార్గెట్ ఇచ్చింది. ఇది టార్గెట్ కంప్లీట్ అయ్యే లోపు మళ్ళీ మనకి మార్కెట్ పుట్ సైడ్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. మార్కెట్ రాకముందే చెప్పా మార్కెట్ ఎలా వచ్చి ఎలా పైకి వెళ్తుందో సేమ్ మళ్ళీ అదే టార్గెట్ వచ్చింది, పైకి వెళ్ళింది. చూడండి, మీరు వెయిట్ చేయండి. సో మీకు వీడియో లాస్ట్ వరకు చూస్తే కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ చెప్తున్నా, మీకు లాసెస్ ఫేస్ చేస్తున్నా, లేదు మాకు ఐడియా ఉంది బట్ ట్రేడ్ కాన్ఫిడెంట్గా చేయలేకపోతున్నాను అని అనుకున్నా సరే, ఒక నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను, మెసేజ్ చేయండి. డైలీ 100 పాయింట్స్ మినిమం, డైలీ 100 పాయింట్స్. మార్కెట్ మనకి బాగోకపోతే ఇంక ఎనీ సిచ్యువేషన్లో అయితే ఎప్పుడో ఒక మంత్లీ ఒక 1 time 2 times జరగవచ్చు తప్ప, డైలీ అయితే మనమైతే ఒక 100 పాయింట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి. అండ్ చూడండి, ఇక్కడ మార్కెట్ ఆల్రెడీ మనం ఈ ఫస్ట్ జోన్ అనేది నేను మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే మన వాళ్ళకైతే పంపించడం జరిగింది. మార్కెట్ ఓపెన్ అవ్వక ముందు 9-10కి ఎప్పుడో పంపించా, ఈ ప్లేస్కి వస్తే కాల్ సైడే చేయండి అని చెప్పి. సో కాల్ సైడ్ చెయ్యాలి, బట్ ఒక టార్గెట్ అయితే ఉంటుంది. ప్రతి ట్రేడ్కి ఒక టార్గెట్ అయితే ఉంటుంది. ఆ టార్గెట్ ఎప్పుడైతే బీట్ చేస్తుందో అప్పుడు మార్కెట్ దాన్ని కాదనుకుని పై లెవెల్కి వెళ్తుంది. సో ఆల్రెడీ టార్గెట్ని రీచ్ అయిన తర్వాత అక్కడ 2 పాసిబిలిటీస్ ఏంటి అంటే, ఒకటైతే పైకి వెళ్ళి లేదా కిందకి రావాలి. సో మనం ఛాన్స్ తీసుకోకుండా ఎప్పుడైతే మనకి డౌన్ సైడ్ కన్ఫర్మేషన్ అనేది కనిపించిందో, సో మనం ఆల్రెడీ ఫస్ట్ టార్గెట్ వెళ్ళేటప్పుడు ఆఫ్ క్వాంటిటీ ఎగ్జిట్ అవుతాం, ఖచ్చితంగా అవ్వాలి. సో రిస్క్ మేనేజ్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఆఫ్ క్వాంటిటీ ఎగ్జిట్ అయినప్పుడు, సో ఆల్రెడీ మనం ప్రాఫిట్లోనే ఉంటాం. కాస్ట్ చేసుకుని కూర్చున్న తర్వాత అప్పుడు మనకి డౌన్ సైడ్ కన్ఫర్మేషన్ ఇస్తే డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాం, లేదు అంటే మిగిలిన ఆఫ్ క్వాంటిటీతో వెయిట్ చేస్తాం టార్గెట్కి. సో ఎక్కడేం జరిగింది, మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. చూడండి, నేను పుట్ సైడ్ ఇక్కడ ఒక డ్రాయింగ్ చేసి పెట్టాను చూసారా, మార్కెట్ ఇలా కిందకు వస్తుంది, పైకి వెళ్ళి మళ్ళీ పైకి వెళ్తుంది అని చెప్పి. సో సేమ్ సినారియో అలాగే మార్కెట్ కిందకు వచ్చిన తర్వాత మన వాళ్ళకి మళ్ళీ పంపించా ట్రేడ్ తీసుకోండి అని చెప్పి సేమ్ ప్లేస్. సో మళ్ళీ 70 పాయింట్స్ అయితే టార్గెట్ అయితే ఇచ్చింది. మార్నింగ్ ఒక 15 పాయింట్స్ చిన్న ట్రేడ్ అయితే పక్కన పెడితే, నెక్స్ట్ పుట్ సైడ్ ఒక 60 పాయింట్స్, కాల్ సైడ్ మళ్ళీ ఒక 40 పాయింట్స్, మళ్ళీ పుట్ సైడ్ ఒక 70 పాయింట్స్ అయితే మంచిగా ఈరోజు అయితే ట్రేడ్స్ అవ్వడం అయితే జరిగింది. సో చూడండి, సో ఎప్పుడైతే మనం పుట్ సైడ్ కన్ఫర్మేషన్ దొరికిందో అప్పుడే ముందే పెట్టాను, మార్కెట్కి వచ్చినప్పుడు వచ్చి వెళ్ళాలి కాబట్టి. ఎందుకంటే టార్గెట్ మనకి ముందే తెలుస్తుంది, నేర్చుకున్న వాళ్ళకి తెలుసు, నా దగ్గర ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళకి తెలుసు ఎందుకు టార్గెట్ అక్కడికి వచ్చిన తర్వాతే వెళ్ళిందని చెప్పి. సో చూడండి, సో టార్గెట్ చూసారా వెళ్తుందో లేదో, మళ్ళీ అగైన్ 60 పాయింట్స్ అయితే రీచ్ అయింది మార్కెట్. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక నెంబర్ అయితే మెన్షన్ చేస్తానో, మెసేజ్ చేయండి. చూడండి వీడియో లాస్ట్ వరకు, టార్గెట్ ఇచ్చిందో లేదో. ఓకే, టార్గెట్ అయితే చూసారా, టార్గెట్ అయితే రీచ్ అయింది. సో యాక్చువల్గా ఇంకా పైకి వెళ్ళాలి. సో నేను రికార్డ్ చేయలేదు, బట్ ఇంకొక 10 పాయింట్స్ 20 పాయింట్స్ ఇచ్చింది మార్కెట్. ఒకవేళ అక్కడే తిరిగినా కాసేపు మళ్ళీ తిరిగి కింద నేను ఒక ఇండెక్స్లో ఒక ప్రైస్ పెట్టాను చూసారా, ఆ ప్లేస్కి రావాలి, మార్కెట్ వస్తుంది. సో థ్యాంక్ యూ. ట్రేడ్ విత్ మీ. బాయ్.